పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం పునీత పౌలు గారు గలేషియన్స్కి రాసినటువంటి లేఖను ధ్యానిస్తూ ఉన్నాము. అందులోనూ ప్రత్యేకించి సున్నతి అనేటువంటి అంశము, ధర్మశాస్త్రం అనేటువంటి అంశం వచ్చినప్పుడు పునీత పౌలు గారు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఏ విధంగా మనం దేవుని యొక్క బిడ్డలు కాగలము, అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం అనేది ఎలా నెరవేర్పు మనం పొందగలము అనేది పునీత పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఆయన ఆత్మ శరీరం అనేటువంటి 2 అంశాల గురించి చాలా కూలంకషంగా వివరించబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మనం పాఠంలోకి వెళ్ళిపోయి నేర్చుకుందాము. సో 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంతకాలం అతనికిని దాసునికి భేదం లేదు. సో ఇక్కడ పౌలు గారు ఒక పోలిక పోలుస్తూ ఉన్నారు. అదేంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ వ్యక్తి అనేవాడు రాజు అనుకుందాము, పుట్టినవాడు రాజకుమారుడు. సో రాజకుమారుడు రాజు ఉన్నాడు. 2వ వచనం చూసినట్లయితే, తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అంటే ఒక తండ్రి చేత నియమింపబడిన దినము అని అంటే ఇన్ ద సెన్స్ ఏజ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి, పిల్లలు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల ఆజ్ఞలు పాటించాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, లీగల్గా ఏదైనా ఇష్యూ వస్తే, తల్లిదండ్రులు అనేవాళ్ళు 18 సంవత్సరాలలోపు పిల్లలు ఉంటే వాళ్ళని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వన్స్ 18 సంవత్సరాలు దాటిపోయాయి అనుకోండి, 18 సంవత్సరాలు దాటి ఒక్కరోజు వచ్చినా కూడా ఒక అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా తనకి ఇష్టం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటితే, అంటే ఆ ఒక్కరోజు చాలన్నమాట. అది నిర్ణయించబడినటువంటి దినము. దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. 1-2 వచనాల్లో. సో ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు అనేవాడు సంరక్షకుల ఆధీనంలో ఉంటాడు. ఎప్పటి వరకు? ఆ నిర్ణయించబడినటువంటి దినం, మేబీ పట్టాభిషేకం అనుకోవచ్చు ఒక రాజుకైతే. సో ఆ పట్టాభిషేకం వచ్చే వరకు కూడా ఆ నిర్ణయించబడినటువంటి వ్యక్తి చేతుల్లో ఉంటాడు. ఆ వ్యక్తి చేతిలో ఉన్నంత వరకు వారసుడికి బానిసకి, లేదా వారసుడికి శిక్షకుడికి మధ్య ఏం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే రాజు అధికారికంగా ఆ పిల్లాడితో ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేడు. రాజకుమారుడు కాబట్టి రాజుతో పాటు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, అంతవరకే. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, శిక్షలు అమలు చేయడంలో కావచ్చు, ఇట్లాంటి వాటిలో రాజకుమారుడికి నిర్ణీత దినం వచ్చే వరకు ఆ హక్కు అనేది ఉండదు. అట్లే మనమును బాల్య దశలో ప్రాథమిక విషయములకు బానిసలమై ఉంటిమి. సో ఇది ధర్మశాస్త్ర కాలం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ధర్మశాస్త్రం అనేది ఎందుకు వచ్చింది అనేటువంటి కాలంతో మాట్లాడుతూ, మనకు అప్పుడు రూల్స్ అనేవి ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనందరం డైరెక్ట్గా దేవునికి కుమారులం కాబోతున్నాము. మరి విశ్వాసం ద్వారా డైరెక్ట్గా దేవుని కుమారులు కాబోయే ముందు మనకు ఆజ్ఞలు తెలియాలి కదా. సో అవన్నీ మనకు అప్పుడు తెలియదు. ఆ ప్రాపంచిక విషయాలు అనేవి అప్పట్లో మనకు కొత్తగా ఉన్నప్పుడు తెలియదు. అప్పుడు మనమందరం చిన్నపిల్లల్లాగా ఉన్నాము. ఆ చిన్నపిల్లాడు ఏ విధంగా అయితే సంరక్షకుల అధీనంలో ఉంటాడో, అలాగే మనమందరం కూడా ఆ ధర్మశాస్త్రం అనేటువంటి దాని యొక్క ఆధీనంలో ఉన్నాము. 4వ వచనం, కానీ కాలము పరిపక్వమైనప్పుడు, అనగా నిర్ణయించబడినటువంటి దినం అనేది వచ్చినప్పుడు, దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. సో ఈ విషయం బాగా గమనించినట్లయితే ఇక్కడ పునీత పౌలు గారు మరియమ్మ ప్రస్తావనను తీసుకొని వస్తున్నారు. డైరెక్ట్గా కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయొచ్చు. కానీ పునీత పౌలు గారు ఏమంటున్నారు, కానీ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఎందుకు ప్రత్యేకంగా ఒక స్త్రీని ఆయన హైలైట్ చేస్తున్నాడు? ఎందుకంటే యూద సమాజంలో స్త్రీ అనేది సెకండరీ సిటిజన్స్ లాగా అనమాట. అంటే అది పితృస్వామ్య సమాజం. ఏం చేయాలన్నా కూడా తండ్రి నిర్ణయాలు తీసుకోవాలి. స్త్రీలు అనేవాళ్ళు చాలా తక్కువ. మీరు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ చూడండి, స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది చాలా తక్కువ. సో ఏ విధంగా అంటే, పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎస్తేరు, యూదితు, ఆ ఇద్దరు స్త్రీలు మాత్రమే బాగా హైలైట్ అవుతారు. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా హైలైట్ అయ్యేది వాళ్ళిద్దరు మాత్రమే. మిగిలిన బుక్ మొత్తం మీరు ఎక్కడైనా చదవండి, స్త్రీలకు అసలు చాలా చోట్ల ఏమంటారు, సాక్ష్యం చెప్పుకునేటువంటి హక్కు కూడా ఉండేది కాదు. అంత దారుణమైన స్థితి, పితృస్వామ్య సమాజం అది. అంతటి పితృస్వామ్య సమాజంలో పునీత పౌలు గారు కూడా పరిచయుడు ఇన్ ద సెన్స్ పితృస్వామ్య సమాజాన్ని అంగీకరించి పితృస్వామ్య సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి పునీత పౌలు. ఆయన ఒక స్త్రీని హైలైట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక స్త్రీ ద్వారా పుట్టెను అని ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు
ఒక మరియమ్మను కావచ్చు లేదా ఇతర స్త్రీలను కొత్త నిబంధనలో ఎక్కువగా హైలైట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే పితృస్వామ్య సమాజం అనేది ఎండ్ అవ్వాలి అనేది దేవుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సరే, పాత నిబంధనలో అది ఎందుకు కంటిన్యూ అయిందో, ఏ రీజన్స్ దానికి తోడ్పడ్డాయో, ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ అస్ లీవ్ ఇట్. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది అంతమైపోవాలి. అది అంతమైపోవాలంటే కొందరు స్త్రీలు ప్రత్యేకంగా హైలైట్ అవ్వాలి. ఆ హైలైట్ అవ్వడంలో భాగంగానే మరియ తల్లిని కథోలిక శ్రీసభ మొదటి శతాబ్దంలో 2, 3, 4 శతాబ్దాల్లో ఎందుకు కథోలిక శ్రీసభ అంతగా మరియ తల్లిని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది, ఎందుకు ఆమెను అంతగా గౌరవిస్తుంది అని అంటే పితృస్వామ్య సమాజం అనేది ఎండ్ అవ్వాలి, స్త్రీలకు పురుషులకి మధ్య ఈక్వల్ ఉండాలి. అదే పునీత పౌలు గారు ముందు అధ్యాయంలోనే చెప్పారు. 3వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, కావున మీరు యూదుడని లేదు, అన్యుడని లేదు, బానిసని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. స్త్రీ పురుష భావనలు ఆ రోజుల్లో ఉన్నాయి. బానిస యజమాని అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉంది. యూదుడు అన్యుడు అనే భావనలో ఉంది. ఆయన ఏదో రాసేస్తున్నా కదా అని పెన్నుతో రాసుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన వాంటెడ్గా ఆ మాటలు రాశాడు. స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తికి తక్కువ భావన ఉంది కాబట్టి ఆయన 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అనగా 4 వచనాల గ్యాప్లో మళ్ళీ స్త్రీని హైలైట్ చేస్తున్నాడు, మరియమ్మని. సో మొదటి శతాబ్దంలో 2-3 శతాబ్దాల్లో మరియమ్మని హైలైట్ చేయడానికి రీజన్ ఏంటంటే పితృస్వామ్య సమాజానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడాలి అనేటువంటి ఉద్దేశం. అంతేకాకుండా ఆమె యేసుక్రీస్తు యొక్క తల్లి. అంటే చూడండి ఎంత గొప్ప ధన్యత. ఈ రోజుల్లో అంటుంటారు కొంతమంది ఎల్లయ్య పుల్లయ్య పాస్టర్లు, ఈ ఎల్లయ్య పుల్లయ్య పేర్లు వాళ్ళ సంఘంలో తప్ప బయట కూడా తెలియదు. వాళ్ళు మరియమ్మను గురించి మరియమ్మ కాకపోతే ఏ అమ్మనో ఎన్నుకునేవాడు, ఆమె కాకపోతే ఇంకొక ఆమె. మరి అదే మాట నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, నీ తల్లిదండ్రుల గురించి అనగలవా? అరే, నీ తల్లిదండ్రుల గురించి అలా ఒక అవమానకరం కదా మాట. నిన్ను కాబట్టి ఇంకొకరిని ఎంచుకుంటాడని నేను వెళ్ళి నా తల్లితోనో నా తండ్రితోనో నేను అంటానా? ఒక మనిషి పుట్టినవాడు ఎవడైనా సరే, మనిషి పుట్టినవాడు ఆ మాట అనగలడా అని కొంతమంది పాస్టర్లు అంటారు. ఆ పాస్టర్లకు ప్రపంచం అంతా గౌరవం ఇస్తుంది. మళ్ళీ తల్లినే అనలేని మాట దేవుని తల్లిని అంటున్నాడు. వాడు మూర్ఖుడనాలా? సరే, ఓకే, లెట్ అస్ లీవ్ ఇట్ టు గాడ్, దేవుడు చూసుకుంటాడు, మనం ఎందుకు అనడం. సో మరియ తల్లి ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంది అని అంటే ఎంత గొప్పగా రాశాడు చూడండి పునీత పౌలు గారు. ఆయన ఇక్కడ ఆమె మాట తీసుకురాకపోయినప్పటికీ, ఇక్కడ ఆమె ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ వచ్చిన నష్టమేం లేదు. కానీ హైలైట్ చేస్తున్నాడు, ఒక స్త్రీ ద్వారా పుట్టాను అని. పునీత పౌలు గారి శిష్యుడు ఎవరు? లూకా ఎంత గొప్పగా వివరించాడు అసలు. లూకా మొదటి 2-3 అధ్యాయాలు చదవండి మరియ తల్లి గురించి. ఏకంగా 2-3 అధ్యాయాలు ఆమెకే కేటాయించారు. అంటే యేసుక్రీస్తు పుట్టుక రీతిని వివరిస్తూ, చిన్నప్పుడు ఎలా ఉంది అనేది ప్రస్తావిస్తూ, ఆమె గురించిన సందేశాలు చుట్టూ ఉంటాయి అల్లుకొని. మళ్ళీ దర్శన గ్రంథంకి వెళ్ళిపోండి, 12వ అధ్యాయం దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్ళిపోండి. మళ్ళీ అక్కడ మరియ తల్లి దర్శనం ఇవ్వడం మనం చూస్తాం. బైబిల్లో మొట్టమొదటగా మత్తయి సువార్త అనుకుందాం, కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి చివరిలో ప్రకటన గ్రంథం వరకు మరియ తల్లి గురించి అక్కడక్కడ చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు? పనిలేక చెప్పుకుంటూ వెళ్ళారా? 2 రీజన్స్. ఒకటి, ఆమె దేవుని తల్లి. ఆ రెస్పెక్ట్ అనేది ఆమెకు అందాలి, ఆ గొప్పదనం అనేది ఆమెకు అందాలి. నువ్వు దేవుని తల్లికే రెస్పెక్ట్ ఇవ్వలేనాడు, నువ్వు వెళ్ళి పాస్టర్ అమ్మకి రెస్పెక్ట్ ఇస్తావు, దేవుని తల్లికి ఇవ్వలేవు. అప్పుడు దేవుడు నిన్ను ఎలా చూడాలి? అది క్వశ్చన్. 2వ రీజన్ ఏంటంటే, మొదటి రీజను దేవుని తల్లి కాబట్టి, 2వ రీజను పితృస్వామ్య సమాజాన్ని అంతం చేయడానికి. సో ఆ 2 రీజన్స్ వల్ల మరియ తల్లిని హైలైట్ చేయడం మొదటి చర్చ్ నుంచి, మొదటి శతాబ్దం నుంచి జరుగుతూ ఉంది. అది ఈ రోజుకి కథోలిక శ్రీసభ పాటిస్తుంది. ఇది నచ్చదు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాత నిబంధనలోనే ఉండాలి, మేము పితృస్వామ్య సమాజంలోనే ఉండాలి. అయ్యపోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే వాడి మనవడు, వీడే వాళ్ళు రావాలి, పూజారులు ఉండాలి, సంఘాలు నడిపించాలి, సంఘాల ఆస్తులన్నీ వాళ్ళే అనుభవించాలి అని కథోలిక శ్రీసభ అలా కాదు. మీరు దేవుని సేవకు రావాలనుకుంటే సమస్తాన్ని విడిచి వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పిందంటే, అరే మీరు నన్ను అనుసరించాలంటే సమస్తాన్ని విడిచి రారా అని ఒక యువకుడికి చెప్తే, ఆ యువకుడు ఓకే 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 అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. వాడు రాలేక మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలంటే ఇవన్నీ చేస్తున్నానంటే మొత్తం వదిలేసి నాతో పాటు రా అంటే వాడు అడ్రస్ లేడు. మరి ఈరోజు నేను పాస్టర్లను క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు మొత్తం వదిలేసి రా యేసుక్రీస్తు దగ్గరికి, పెళ్లి చేసుకోవద్దు, ఆస్తులు వదిలేయి, రా యేసుక్రీస్తు దగ్గరికి కథోలిక ఫాదర్స్ లాగా.
రావు. మేబీ ఇక్కడ ఇంకో హైలైట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. క్యాథలిక్లోకి వచ్చిన క్యాథలిక్లోకి వచ్చిన ఫాదర్లు అందరూ గొప్ప వాళ్ళందరూ నిజంగానే మొత్తాన్ని త్యజించారా? నో. దాన్ని కూడా మనం అంగీకరించాలి. వాస్తవాన్ని వాస్తవంలాగా అంగీకరించాలి. కొంతమంది ఫాదర్లుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు లైంగిక సంబంధాలు పెట్టుకుని ఉంటారు. కొంతమంది ఫాదర్లుగా సమస్తాన్ని త్యజించి వచ్చింటారు, కానీ కార్లు అంటే వాళ్ళకు మోజు. వెనక బ్యాంక్ అకౌంట్లలో లక్షలు ఉంటేనే వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. యూదా లాంటి వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. కనీస అవసరాల గురించి ఎవరు క్వశ్చన్ చేయడు. ఏసీ ఈ రోజుల్లో మ్యాండేటరీ. పాత రోజుల్లో ఓకే, వాళ్ళు ఎలా గడిచిపోయారో ఓకే సంథింగ్. మన జనరేషన్ వచ్చేసరికి సాధారణంగా ఏసీ అనేది అందరికీ అవసరమే. సో ఫాదర్లు ఏసీ పెట్టుకుంటే క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. కానీ ఆ ఫాదరు వేరే వాళ్ళకి, తన బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు సహాయం అందించవచ్చు. సహాయం విషయంలో తప్పలేదు. కానీ చర్చికి సంబంధించినటువంటి ఆస్తులు లేదా చర్చి కోసం వచ్చినటువంటి, ఆయన వ్యక్తిగతంగా వస్తే ఓకే, నో ప్రాబ్లం. కానీ చర్చి కోసం వచ్చినటువంటి ఆస్తులను వాళ్ళ బంధువుల పేర్లను, బినామీ పేర్లను రాసుకుంటూ ఉండవచ్చు. అంటే ఆ రోజుల్లో యూదా ఎలా అయితే ఉన్నాడో 12 మందిలో, ఈ రోజుల్లో అప్పుడు 12 మందిలోనూ ఒక యూదా ఉన్నాడు. అంటే ఈరోజు 12,000 మంది గురువులు ఉన్నారంటే 1,000 మంది యూదాలు ఉంటారు. 1000 మంది యూదాలు డెఫినెట్గా ఉంటారు ఈరోజు క్యాథలిక్ చర్చ్లో కూడా. క్యాథలిక్ చర్చ్లో వచ్చినంత మాత్రాన, వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కానీ వాళ్ళు మొత్తాన్ని వదిలేసి వచ్చారు. సంభావం కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మంచిగా ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేసింటారు, తప్పిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరూ వదిలేసి వచ్చిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మరియ తల్లికి కానివ్వండి, పునీతులకు కానివ్వండి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకనే పౌలు గారు ఇక్కడ ఆమె పేరుని ఇంక్లూడ్ చేశారు. ఇంకా అంటున్నారు, కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, ఆయన ధర్మశాస్త్రంకు లోనయ్యాను. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియ తల్లి వాళ్ళందరూ యేసుక్రీస్తుని దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. సో అక్కడ జరిపించాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ జరిపించారంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రానికి లోను చేసినట్లే. మనము దేవుని దత్తపుత్రులం అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ముక్తులను చేశాను. సో ఆ విధంగా ధర్మశాస్త్రం కిందనే జన్మించినటువంటి యేసుక్రీస్తు అంతకుముందు ఉన్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని నెరవేర్చారు తన మరణం ద్వారా. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టాను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. సో దేవుని పుత్రుల మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా అయ్యాము కాబట్టి దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. అప్పుడు మనమందరము అబ్బా తండ్రి అని తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. హిబ్రూ పదం కూడా ఆబా అని ఉంటుంది. సో ఆబా అంటే నాన్న అని. సో ఆబా తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ ఆత్మ ఎవరైతే మనలో ఉన్నాడో ఆ ఆత్మ మనల్ని ప్రార్థన చేసేలాగా ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం డైరెక్ట్గా. అంతకుముందు యూదులు తండ్రి అని పిలవాలంటే భయపడిపోయేవాళ్ళు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే దేవుణ్ణి పేరు పెట్టి పిలవాలంటే వాళ్ళకి పాస్ పోసే పరిస్థితి. కానీ ఈ రోజుల్లో మనం యావే దేవుడు అని వాడుతున్నాము, తండ్రి అని వాడుతున్నాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉంది. క్రైస్తవులకి ముస్లింలకి మధ్య తేడా ఏమిటి అని. ముస్లిమ్స్ అల్లాహ్ అనేటువంటి వ్యక్తిని పూజిస్తూ ఉంటారు. సో ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ ప్రవక్తలు. సో యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అనేది యూదుల యొక్క విశ్వాసం. కానీ ఒక మౌలిక భావన ఏంటి అంటే వాళ్ళకి మనకి మధ్యలో డిఫరెన్స్. వాళ్ళు కూడా వాళ్ళ రూట్స్ కూడా అబ్రహాం వరకు చూపిస్తారు, అది వాస్తవం కూడా. కొంతకాలం మధ్యలో వాళ్ళు డిఫరెన్షియేట్ అయిపోయారు, కానీ తర్వాత వాళ్ళు మధ్యలోకి వచ్చారు. ఉదాహరణకి హాగర్కు పుట్టినటువంటి ఇష్మాయేలు అరేబియా ప్రాంతానికి వెళ్ళి నివసించడం ప్రారంభించాడు. సో అరేబియా ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే ఒక రకంగా. ఇష్మాయేలు ద్వారా ఇష్మాయేలు అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో యూదులందరూ ముస్లిమ్స్ అందరూ అక్కడ జన్మించడం ప్రారంభించారు. అక్కడ ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుళ్ళను వాళ్ళు ఆరాధించేవాళ్ళు. కానీ మొహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చిన తర్వాత ఆయన ఒకే దేవుడిని, అబ్రహాము దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం అనుసరించాలి అని చెప్పి పాత నిబంధనల దేవుడిని అనుసరించడం ప్రారంభించేలా చేశాడు మొహమ్మద్ ప్రవక్త. ఒక రకంగా ఏకేశ్వరోపాసన అనేది 2 మతాల్లో ఎక్కువగా ఉంది. సో క్రైస్తవులు, యూదులు ప్లస్ ముస్లిమ్స్ 3 మతాలు. మూడింటి మధ్యలో కామన్ టర్మ్ ఏంటంటే ఒకే దేవుడు ప్లస్ ఒకే విశ్వాసంతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి అబ్రహాము. సో ముగ్గురికి ఒకటే కామన్ పాయింట్ ఎరుషలేములో వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి దేవాలయం అనేది యూదులకి పవిత్ర స్థలం, ఇటు క్రైస్తవులకు పవిత్ర స్థలం, అటు ముస్లింలకు కూడా పవిత్ర స్థలం. ఈ ముగ్గురికి డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుంది అని అంటే, యూదులు ముస్లింలు ఒకవైపు, క్రైస్తవులు ఇంకోవైపు నిలిచేది ఎక్కడ అని అంటే దేవుణ్ణి తండ్రి అని పిలవటం.
ఏమంటారు, ఆ ఇంటిమేషన్ అంటారు కదా, ఇంటిమేషన్ కాదు, సంబంధం. సో అది వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఎంత అని అంటే యూదులు ముస్లింలు వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే దేవుడు అనేవాడు యజమాని, మనమందరం బానిసలము. మనం దేవుని యొక్క బిడ్డలము అంటే అది బ్రాడర్ పర్స్పెక్టివ్ అనమాట వాళ్ళకి. మనం ప్రతిరోజు ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అంటాం, నాన్న అని పిలుస్తాం దేవుణ్ణి, అని వాళ్ళు పిలవలేరు. వాళ్ళు దేవుణ్ణి అడోనాయ్ అని పిలవాలి. యూదులైతే అడోనాయ్, ప్రభువు అని పిలవాలి. వాళ్ళు యావే అనే పేరును పలకాలంటే వాళ్ళకి పాసుపడిపోద్ది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా అంతే. వాళ్ళు దేవునికి కుమారుడున్నాడంటే అరే ఏం రా నువ్వు కాఫీర్ గాని లెక్కున్నావు. కాఫీర్ అంటే ఏంటి? వాళ్ళ దృష్టిలో అసలు ఆ విశ్వాసం గురించి తెలియని వ్యక్తులు. ఎందుకంటే దేవుణ్ణి తండ్రిగా యాక్సెప్ట్ చేయడం వాళ్ళు అంగీకరించలేరు. దేవుడు అంటే యజమాని, మేమందరం బానిసలము, దేవుడు క్రియేట్ చేసుకున్నాడు, దాని ప్రకారం జీవించాలి, ఆయన్ని పూజించాలి, కాదంటే ఆయన శిక్షిస్తాడు, శపిస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మన విశ్వాసం వేరు. మన విశ్వాసం ఎక్కడ డివైడ్ అవుతుందంటే మనము దేవుణ్ణి తండ్రి అని పిలవగలం. దేవుణ్ణి తండ్రి అని పిలిచామంటే దేవునికి మనం వారసులం అవుతాం. వారసులం అవుతాము అని అంటే దేవుని ఆస్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. దేవుని ఆస్తి ఏంటి? పరలోకం దేవుని ఆస్తి, లేదా ప్రపంచం అంతా దేవుని ఆస్తి. పరలోకంకి వెళ్ళినప్పుడు, అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా, నేను పరలోకానికి వెళ్ళి మీ అందరి కోసం అక్కడ స్థలాలను సిద్ధపరుస్తాను, అక్కడ ఇంటిని సిద్ధపరుస్తాను అంటే అక్కడ యేసుక్రీస్తు లిటరల్గా నేను వెళ్ళి ఒక ఇంటిని కడతాను అంటున్నాడా? కాదు. వారసత్వం గురించి మాట్లాడారు. అరే మీరందరూ దేవుని బిడ్డలరా నాయన, మీరు పైకి రావాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవుని ఇంట్లో ఉండాలి, దేవుని ఇంట్లో మీరు తిరుగుతూ ఉండాలి. కానీ ముస్లింలు, యూదాలు ఆ విషయంలో డిఫరెంట్. వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే మనందరము బానిసలము. కానీ మనము బానిసలం కాదు. యేసుక్రీస్తు కానివ్వండి, పౌలు కానివ్వండి, వీళ్ళందరూ చెప్తున్న టీచింగ్స్ ఏంటంటే మనం బానిసలం కాదు, మనం వారసులం. అబ్రహాం ద్వారా మనం దేవునికి వారసులం, యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి వారసులం. దేవుని వారసులమైనప్పుడు మళ్ళీ ఎందుకు బానిసత్వంలోకి పడిపోవాలి? పునీత పౌలు గారు గలేషీయులకి అదే చెప్తున్నాడు. అరే ఎర్రినాయాలారా, అరే అవివేకులారా, మీరెందుకు ధర్మశాస్త్రం అనే కాడిలో పడతారు? ధర్మశాస్త్రం కాడిలో పడితే మీరందరూ బానిసలు అవుతారు. బానిసత్వానికి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారు? మీరు దేవునికి వారసులు అవుతుంటే మళ్ళీ బానిసత్వానికి ఎందుకు పోతానంటున్నారు అని ఇప్పుడు పౌలు గారు అక్కడ కఠినంగా చెప్పడం చూస్తున్నాం. ఇంకా అంటున్నాడు 7వ వచనంలో, కనుక దేవుని వలన నీవిక బానిసవు కావు, పుత్రుడవు, నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. 7వ వచనంలో అంటున్నాడు. ఈ పర్టికులర్ వర్స్ని యూదులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి అంగీకరించే స్థితిలో లేరు వాళ్ళు. సో అప్పుడు మనము ఆరాధించే దేవుడు, వాళ్ళు ఆరాధించే దేవుడు ఒక్కడేనా అంటే, మన దేవుడు తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన దేవుడికి మనం వారసులము. మన దేవుడి స్థలంలోకి వెళ్ళి ఆయన భుజం మీద కూర్చొని ఆడుకోవచ్చు. మనం ఆయన స్థలంలోకి వెళ్ళి ఆయన, ఒకవేళ దేవుడికి జుట్టు ఉందో లేదో తెలియదు, కానీ దేవుడికి జుట్టు అంటూ ఉంటే జుట్టు లాగుతూ ఆడుకోవచ్చు ఆయన దగ్గర. అదేంటి? వాత్సల్యం, ప్రేమ, వారసత్వం. దేవుడు ఒక పెద్ద వస్త్రం కప్పుకొని ఉంటాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా. నేను లిటరల్గా చెప్పలేదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. దేవుడు పెద్ద వస్త్రం వేసుకొని ఉంటే ఆ వస్త్రం చాటుకెళ్ళి మనం ఆడుకోవచ్చు చిన్నపిల్లల్లాగా. ఎందుకంటే ఆయన మన తండ్రి. మనం భూలోక తండ్రి దగ్గర మనం ఎంత ఫ్రీగా ఉండగలమో అంతకంటే ఇంకో 100 రెట్లు ఫ్రీగా దేవునితో ఉండవచ్చు. దేవుడితో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన. వెళ్ళి మనం ఆయన ఒళ్ళో కూర్చోవచ్చు. ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే మనం వారసులం. అక్కడ అధికారం కాదు క్వశ్చన్. ఎందుకంటే దేవుడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి ఎగిరి ఒళ్ళో కూర్చుంటుంటే ఏ తండ్రి అయినా సంతోషపడతాడు. తోసేవాడు ఉంటాడా ఏ తండ్రి అయినా? కానీ దీన్ని ముస్లిమ్స్ కానివ్వండి, యూదులు కానివ్వండి అంగీకరించలేరు. కాబట్టి ఆ కోణంలో నుంచి ఆలోచిస్తే వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటి కాదు. ఒకటి ఎక్కడ అని అంటే మేబీ ఆ అబ్రహాం అనే విశ్వాసం కావచ్చు, ఆ పేరు కావచ్చు, ఏకేశ్వరోపాసన కావచ్చు, మేబీ అవి సిమిలర్గా ఉండొచ్చు. కానీ మన దేవుడు వాళ్ళ దేవుడు ఒకటి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆయన మనలను బిడ్డలుగా చూడలేడు. ఆయనకు మనందరము బానిసలము. ఆయన కాళ్ళు మొక్కుతూ ఆయన బూట్లు నాకుతుంటేనే మీరు మనుషులు. ఆయన ఒడి మీదకి ఎక్కి ఆయన భుజం మీదకి ఎక్కి కూర్చునేంత ఫ్రీడమ్ మీకు లేదు అక్కడ. కానీ ఇక్కడ ఉంది. మన దేవుని దగ్గర మనం ఏదైనా చేయొచ్చు. నిజంగా అది ఎంత ఆనందకరమైన విషయం ఆలోచించండి. అసలు మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం అసలే అది ఊహించుకుంటేనే అది చాలా ఆనందంగా ఉంటుంది. మేబీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్న మాటల్లో. ఇది ఆత్మకి శరీరానికి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని పునీత పౌలు గారు వివరిస్తున్నారు. ఆ తర్వాత గలతీయుల గురించి బాధపడుతూ పునీత పౌలు గారు అంటున్నారు 8వ వచనం నుంచి చూసినట్లయితే, గతమున మీరు
ఈ మాట గలేషియన్స్కి చెప్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇక్కడికి రండి, అది దేవుని తన్మయత్వంలో నుంచి ఎక్స్టసీ అంటారు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ 8వ వచనంలో పునీత పౌలు అన్యులతో మాట్లాడుతూ, ఆ గలతీయులతో మాట్లాడుతూ అంటున్నాడు, గతమున మీరు దేవుణ్ణి ఎరుగని వారై ఉన్నప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. సో ఇంతకు ముందు మీరు ఆల్రెడీ వేరే దేవుళ్ళను పూజించారు, ఆ దేవుడికి మీరు దాసులు. సో ఇప్పటికీ ముస్లిమ్స్లో కానివ్వండి, యూదుల్లో కానివ్వండి అదే ట్రెడిషన్ కొనసాగుతుంది, దాసులు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు. మరీ విశేషంగా చెప్పాలనన్నా దేవుడే మిమ్మల్ని తెలుసుకొని ఉన్నాడు. ఎంత గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఆలోచించండి. మీరు ఇంతకుముందు వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకు దాసులుగా ఉన్నారు, ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మీరందరూ దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజమైన దేవుణ్ణి బిడ్డలుగా ఉండాలని. ఇంకా విశేషంగా చెప్పాలంటే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే, దేవుడే మిమ్మల్ని తెలుసుకున్నాడు. అంటే దేవుడే మన దగ్గరకు వచ్చి నేను మీకు తండ్రిని రా అని ఆయనే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది అసలు ఎంత ప్రేమను కుమ్మరించడం ఒకసారి ఆలోచించండి. దేవుడే మిమ్మల్ని ఉన్నాడు. అటువంటి మీరు ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప సాక్ష్యం, ఇన్నింటినీ మీరు వదిలేసి ఈ బలహీనమైన ప్రాథమికమైనటువంటి నియమముల వైపు ఎలా మరలుచున్నారు? అరే, అంత ప్రేమని, దేవునికి వారసులు బిడ్డలయ్యేటువంటి ఆ అవకాశాన్ని వదిలేసి మళ్ళీ ఎందుకు ఆ బానిసత్వం లేకపోతున్నారు అవివేకులారా అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, మరలా మీరు వానికి ఎలా బానిసలు కావాలని కోరుచున్నారు? ఎందుకు బానిసలు కావాలనుకుంటున్నారు? మీరు కొన్ని ప్రత్యేక దినములు, నెలలు, ఋతువులు, సంవత్సరములను మీరు పాటిస్తున్నారు కదా. మిమ్మల్ని గురించిన నా కృషి అంతయు నిష్ప్రయోజనమేమో అని భయపడుచున్నాను. అరే, నేను భయపడుతున్నారా బాబు? ఎందుకు భయపడుతున్నాడు అంటే, వీళ్ళు ప్రత్యేక దినాలను ఆచరిస్తున్నారంట, ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఋతువులు, ప్రత్యేక దినములు ఆచరిస్తున్నారంట. ఎవరు? అప్పటి గలేషియన్స్. మేబీ అవన్నీ యూద ఆచారాలు అయి ఉంటాయి. యూదుల్లో ప్రతి శనివారం అని, తర్వాత ఏవేవో ఆచారాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాటిస్తున్నారంట. అవన్నీ పాటిస్తుంటే ఎందుకు అవన్నీ పాటిస్తున్నారు? అవన్నీ పాటిస్తుంటే నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోనేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు పునీత పౌలు గారు. భయపడుతున్నారంట ఆయననే కాదు, ఈ రోజుల్లో మన క్రిస్టియన్స్ చూడండి, అసలు ఎంత ఘోరమైన విషయం అంటే, ఏదన్నా మంచి పని జరగాలి అని అంటే అది మంచి రోజా చెడ్డ రోజా, ఈరోజు విధియనా తదియనా చతుర్దశి పాడ్యమి ఏమో నాకు తెలియదు అవన్నీ. ఆ రోజులను చూసి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు అని మీరు ఎలా డిసైడ్ అవుతారు? మీరు ఎందుకు మీ పెళ్ళిళ్ళకి కానివ్వండి, మీ ఇతర కార్యక్రమాలకు కానివ్వండి, ఎందుకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు ఎందుకు అడుగుతారు? సో అది గుడ్ కాదు. ఎందుకంటే దేవుడు అన్ని రోజులని ఈక్వల్గా అన్ని మంచి రోజులుగానే సృష్టించాడు. ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ కాదు ఆయనకి. అసలు అది ప్రూవ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అసలు నా చిత్తం అయితే మా ఇంట్లో వాళ్ళు నన్ను చేసుకునే వాళ్ళు ఒప్పుకోవాలి, కానీ అమావాస్య రోజు రాత్రిపూట ఫాదర్ కూడా ఒప్పుకుంటే ప్రసంగం చేయడానికి జనాలందరూ రావడానికి ఒప్పుకుంటే, అమావాస్య రోజున రాత్రి 12 గంటలకు పెళ్లి చేసుకుంటాను నేను అవసరమైతే. అంటే అది ఏం చెయ్యలేదు, అలాంటి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం. వాటిని ఎందుకు మీరు పాటిస్తారు? ఈవెన్ క్రైస్తవులు కూడా అనేక రకమైనటువంటి ఆచారాలు, మంచి రోజులని చెడ్డ రోజులని, ఆ నక్షత్రం ఈ నక్షత్రం, దాంతో పెద్ద సోది. వాటన్నిటిని ఆ రోజు గలేషియాలో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు, ఈరోజు క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. ఇది ఇద్దరికి వర్తిస్తుంది, మన ఇద్దరికి. సో అక్కడ అన్యులు ఇక్కడ అన్యులు ఎప్పుడు కలిసినామంటే ఇదిగో ఈ విషయంలో కలిసినాం అందరం. అన్ని ఆ పనికిరాని ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటాం. సో వాటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది, విడిచిపెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంకా అంటున్నాడు, సోదరులారా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఇన్ ద సెన్స్ అడగడం, అడుక్కోవడం ఒక రకంగా. దిగజారుతున్నాడు పౌలు. ఇప్పటివరకు హెచ్చరించాడు, ఇప్పుడు ఆయన తండ్రి కూడా ఒక రకంగా హెచ్చరించవచ్చు, దీనతతో అడగొచ్చు. నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరును నా వలే ఉండు, ఏలైనా నేను మీ వంటి వాడినైతిని కదా, మీరును నాకు ఎట్టి కీడును చేయలేదు. నేను మీలాగే ఒక అపోస్తలులైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ నేను మీలాగా వచ్చి మీ మధ్యలో ఉండి మీరు ఎలా జీవించాలో నేను చూపించాను కదా. నేను సువార్తను మీకు మొదట నా శరీర దౌర్బల్యమును బోధించిందని మీరు ఎరుగుదురు. నా శారీరక దౌర్బల్యం మీకు ఒక పరీక్ష అయినను మీరు నన్ను తిరస్కరించలేదు, అసహించుకొనలేదు. దేవుని దూత వలె క్రీస్తు వలె నన్ను స్వీకరించితిరి. సో శరీర దౌర్బల్యమును వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మేబీ అది ఆయనకు అనారోగ్యం అయి ఉండొచ్చు, లేదా
వేరే రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలనుకోలేదు, చేయలేదు. ఏమంటున్నాడు, నేను మొదట మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను బాగలేను, నా శరీరం దౌర్బల్యంతో ఉంది. ఆ బలహీనత ఏంటి అనేది ఇక్కడ రాయలేదు. సో మేబీ సంథింగ్ అది ఇతరులకి ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ కూడా మీరు నన్ను అంగీకరించారు. అప్పుడు ఉన్న సంతృప్తి ఇప్పుడు ఏమైంది? అరే, నేను శరీర దౌర్బల్యంలో నేను ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మీరు స్వీకరించారు కదా, నన్ను స్వీకరించారు, నేను చెప్పినటువంటి సువార్తను స్వీకరించారు. కానీ ఇప్పుడు ఏమైంది? సాధ్యమైన సో మీ కన్నులు కూడా ఊడబెరికి నాకు అప్పుడు ఇచ్చి ఉందిరని మీ తరపున సాక్ష్యం చెప్తున్నాను. అంటే మీరు నన్ను అప్పుడు ఎంత ప్రేమించారంటే, నేను అడిగితే మీ కళ్ళు కూడా పీకి నాకు ఇచ్చేసి అంత ప్రేమించారు నన్ను అప్పట్లో. కానీ అదంతా ఇప్పుడు ఏమైంది? నిజము చెప్పి నేను మీకు ఇప్పుడు విరోధిని అయినా? నేను మొదట మీకు ఒక విషయం చెప్పాను, యెరూషలేము నుంచి కొంతమంది యూదులు వచ్చి ఇంకో విషయం చెప్పారు. ఇప్పుడు నేను మీకు అసలు విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్తున్నా అంటే నేను మీకు విరోధిని అవుతున్నానా? అరే, వాళ్ళు చెప్పింది తప్పురా అని నేను మీకు చెప్పడం వల్ల నేను మీకు విరోధిని అవుతున్నానా? వారు మిమ్మల్ని మెచ్చుకొనుచున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని పొగుడుటకు నా నుంచి మిమ్ము వేరు చేయుచున్నారు. అరే, మీరు చేసేదంతా భలే చేస్తున్నారంటూ వాళ్ళందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు. ఈ రోజుల్లో సంఘాలు మారే వాళ్ళు కూడా ఇది కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. వాళ్ళు వేరే సంఘంలోకి వెళ్ళగానే, అబ్బా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, అబ్బా మీరు చాలా గొప్పగా చెప్తున్నారండి, మిమ్మల్ని కాథలిక్ సంఘంలో వచ్చి మిమ్మల్ని తొక్కేశారండి, కాథలిక్ సంఘంలో మీరు సరిగా అసలు ఏమీ చేయలేకపోయారండి, మీరు బయటకు వస్తే చాలా గొప్పగా చేసేవాళ్ళండి అని మిమ్మల్ని పొగుడుతుంటారు వాళ్ళు. ఈవెన్ నన్ను కూడా, నేను హానెస్ట్గా చెప్తున్నాను, కొంతమంది నన్ను అడిగారు, ఈవెన్ పాస్టర్గా రమ్మని అడిగారు. సో ఐ డిడెంట్ వాంట్ టు గో. వీలైతే వెళ్ళి ప్రసంగం చెప్పొస్తాను, అది దాంట్లో ఏం తప్పులేదు కదా. కానీ ఒక విశ్వాసాన్ని వీడి ఇంకో విశ్వాసం వైపు వెళ్ళాలి అని నా మనసు అంగీకరించట్లేదు. కానీ ఆ రోజు ఆ గలేషియన్స్ అంగీకరిస్తున్నారు, వాళ్ళు మారి వెళ్ళిపోవటానికి. ఇప్పుడైతే పౌలు గారు అక్కడ బాధపడుతూ అడుగుతున్నాడు, దీనతతో అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఇట్లా మారుతున్నారు? వారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, ఓకే, మిమ్మల్ని పొగుడుతారు. ఎందుకు పొగుడుతున్నారు? వాళ్ళు పొగుడుతున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు. గుర్తించండి, వాళ్ళ ఉద్దేశం మంచిది కాదు అనే విషయాన్ని చెబుతూ ఇంకా అంటున్నాడు, మంచి విషయములపై శ్రద్ధ చూపటం మంచిది, ఇది నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ చేయవలను. సో మంచి విషయాలను చేయడం ఎప్పుడైనా మంచిది, అప్పుడు కానివ్వండి ఎప్పుడు కానివ్వండి. యూదులు చెప్పే దాంట్లో మంచి విషయాలు ఉంటే ఓకే, వాటిని పాటించండి, నేను కాదనట్లేదు. కానీ ఏదైతే ధర్మశాస్త్రము సున్నతి అని అంటున్నారో, ఏవైతే అవసరం లేని వాటి గురించి చెప్తున్నారో అవి మాత్రం ఉండకూడదు అని ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు, నా బిడ్డలారా అంటున్నాడు గలేషియన్ పౌరులు, నా బిడ్డలారా, మీ యందు క్రీస్తు రూపం ఏర్పడే వరకు స్త్రీ ప్రసవ వేదన వల్ల నేను మరల మిమ్మల్ని గురించి బాధపడుతున్నాను. యేసుక్రీస్తు రూపం ఏర్పడాలి మనలో. అది ఆ రోజు గలేషియన్స్లో కావచ్చు, ఈరోజు మనలో కావచ్చు. యేసుక్రీస్తు రూపం ఏర్పడటం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. నువ్వు బాప్టిజం తీసుకోగానే దేవుని బిడ్డవైపోవు. ఒక్కసారి శరీర రక్తాలను యేసుక్రీస్తుని స్వీకరించగానే నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైపోవు. యేసుక్రీస్తు రూపం నీకు కంప్లీట్ ఫార్మ్ అయిపోదు. అది క్రమంగా జరిగే పద్ధతి. 1 రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎంతకాలమైనా పట్టొచ్చు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు రూపం మనలో ఏర్పడే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం అన్ని పాపాలను ఒకే రోజు విడిచిపెట్టేసి మనం అందరం పునీతుల్లాగా మారిపోలేము. అలా మారిపోతే ఈ టైంకి అసలు ఎవడు చెడ్డోడు ఉండడు కదా, చెడ్డోడు ఉండాలని ఎవడు కోరుకోడు కదా, అందరం మంచి వాళ్ళం అయిపోయేవాళ్ళం. కానీ అది ఒక కంటిన్యూయేషన్ ప్రాసెస్. రక్షణ అనేది కూడా ఒక్క రోజులో వచ్చేది కాదు. నువ్వు సంఘం గోడ దూకితే, యువతల నుంచి అవతలకి దూకితే సంఘం మారిపోతే రక్షణ అనేది వచ్చేది కాదు. అది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. క్రీస్తు రూపం మీలో ఏర్పడి వరకు అంటున్నారు పునీత పౌలు గారు. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. మనం కంప్లీట్గా యేసుక్రీస్తులాగా మారడం అనేది ఒక రకంగా ఇంపాసిబుల్ ఏమో, అంటిల్ అన్లెస్ మనం చనిపోయే వరకు కూడా. చనిపోయిన తర్వాత మనం ఒక ఫైర్లో నుంచి వెళ్ళిన తర్వాత మనమందరం దేవుళ్ళు ఐక్యమైన తర్వాత మేబీ క్రీస్తు రూపం ఏర్పడిందని చెప్పొచ్చేమో. అప్పటి వరకు మనలో బలహీనతలు ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా అంటున్నాడు 20వ వచనంలో, మిమ్ము గురించి నాకు ఎటు తోచట్లేదు, నేను ఇప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మాట్లాడిన బాగున్నాను. అరే నాయన, మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు రా బాయ్, నేను అక్కడికి వచ్చి నీకు చెప్పాలనుకుంటున్న విషయాలు, నేను అక్కడికి వచ్చి చెప్పాలనుకుంటున్నా అనే మాట ఆయన రాశాడంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, మేబీ ఇంకో చోట ఎక్కడో.
సో ఆయన ఎంత ఎంత ఆరాటపడుతున్నాడు చూడండి తన సంఘం కోసం, యేసుక్రీస్తు కోసం. యేసుక్రీస్తు తీసుకొచ్చినటువంటి ఒక అబద్ధ బోధను ఖండించడం కోసం పునీత పౌలు గారు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించండి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు ఆయన, హాగరు సారాల ఉదాహరణ చెప్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండవాలని కోరిడి మీరు నాకు చెప్పుడు. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనుకుంటున్నారు కదా, సరే మీరు నాకు ఒక విషయం చెప్పండి, ధర్మశాస్త్రం ఏం చెప్తున్నదో మీరు వినట్లేదా? అబ్రహామునకు 2 కుమారులు ఉండేది. అబ్రహాంకి 2 కుమారులు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో దాసి వల్ల ఒకడు, స్వతంత్రాలకు స్త్రీ వలన మరి ఒక కుమారుడు పుట్టినని అది చెప్పుచున్నది. 2 పుత్రులు జన్మించారు అబ్రహాంకి. హాగర్ వలన ఇష్మాయేల్ జన్మించాడు. సో సారా వలన ఎవరు జన్మించారు? ఇస్సాకు జన్మించాడు. 2 కుమారులు 2 భార్యలు. సో ఇద్దరి మధ్య పోలిక చూపిస్తున్నాడు ఆయన. సారా అనేటామె అబ్రహాముకి ఒరిజినల్ భార్య. హాగర్ ఎవరంటే ఆ సారా ఎవరైతే ఉందో ఆ సారాకి దాసి, అనగా సారా ఆ రోజుల్లో దాసులు ఇదంతా చెప్పాను కదా, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు. సో అప్పట్లో ఉన్నటువంటి ఆచారాలను వాళ్ళు అనుసరించేవాళ్ళు. ఆ సారా అనేటువంటి ఆ మహిళకి ఒక దాసి ఉండేది, ఆమె పనులన్నీ చేసి పెట్టడానికి. సో ఆ దాసి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆమె పుత్రుడు కూడా ఒక రకంగా అబ్రహాంకు వారసుడు అవుతాడు. ఏ విధంగా, ఎలాంటి కేసులో అంటే, ఉదాహరణకు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము సారా అనే భార్య ఉంది, సారాకి హాగర్ అనే ఒక దాసి ఉంది. సో అబ్రహాము సారాకి పిల్లలు పుట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే సారా అనేటామ హాగరు అనేటామని అబ్రహాముకి జత చేయొచ్చు. జత చేస్తే పుట్టిన పిల్లవాడు ఎవరైతే ఉంటారో అతను అబ్రహాముకి సారాకి వారసుడు అవుతారు. ఎందుకంటే దాసి అనేవాళ్ళు యజమానుడికి బానిసలు, బానిసల నుంచి ఏదొచ్చినా తమదే అనేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది. సో ఇది మనం ఈ రోజు కోణంలో నుంచి ఆలోచించకూడదు, 4-5 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ట్రెడిషన్ గురించి ఆలోచించాలి. లాజికల్గా అది పాజిబుల్ అంటే ఈ రోజుల్లో లీగల్గా అది పాజిబుల్ కాదు, కానీ ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఎస్ అది. సో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఒకడేమో స్వతంత్రాలు అంటే ఎవరు? సారా, సొంతగా భార్య. కానీ దాసి ఎవరు? హాగరు. హాగర్కి పుట్టిన వారు ఎవరు? ఇష్మాయేలు. ఇక్కడ ఈ 2 గమనించినట్లయితే తేడా 23వ వచనంలో, దాసి వలన పుట్టిన పుత్రుడు శరీర ధర్మం ప్రకారం పుట్టెను, కానీ స్వతంత్రాలు వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దాన ఫలం వల్ల జన్మించను. సో అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు ఒక కుమారుడిని ప్రసాదిస్తాను, నీ కుమారుడి ద్వారా నేను ఈ ప్రపంచం మొత్తాన్ని నింపుతాను, లేదా సంథింగ్ ఇజ్రాయెల్ దేశం అనేది మొత్తం రాబోతూ ఉందనేది దీవించాడు. సో ఆ దీవెన అనేది అబ్రహాము కుమారుడికి వచ్చింది. అబ్రహాము కుమారుడు ఎప్పుడు అవుతాడు కుమారుడు? హాగర్కు మొదట ఇస్మాయిల్ జన్మించాడు, వాళ్ళు తొందరపడ్డారు. మీరు కావాలంటే ఈ స్టోరీ వెళ్ళి 10వ అధ్యాయం నుంచి చదివితే మీకు ఆదికాండంలో అదంతా కనిపిస్తుంది. సో అబ్రహాము తనకు కుమారుడు సారాతో పుట్టలేదని చెప్పేసి తొందరపడి సారా ఏం చేసిందంటే ఈ హాగరును ఆయన దగ్గరకు పంపించింది. ఆయన దగ్గరకు పంపించినప్పుడు వాళ్ళిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇష్మాయేలు. సో ఇష్మాయేలు పుట్టిన తరువాత మళ్ళీ సారాకు కడుపు వచ్చింది, గర్భం వచ్చింది. ఆ గర్భం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి ఇస్సాకు. సో ఇప్పుడు ఇద్దరి దేవుని యొక్క వాగ్దాన ఫలం అనేది వీళ్ళిద్దరిలో ఎవరి వైపు ఉంటుంది? సో ఈ రోజు కోణంలో నుంచి ఆలోచిస్తే దేవునికి అందరూ పుత్రులే కాబట్టి అక్కడ డిఫరెన్షియేషన్ చూపించలేదు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ తప్పు కాదు, అది అబ్రహాము వాళ్ళ తల్లిదండ్రులు తేల్చుకోవాల్సిన విషయం. కానీ పిల్లలు సంభవం పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిలో వాగ్దాన ఫలం ఎవరు అని అంటే, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ వాగ్దానం అనేది వర్తిస్తుంది. అందుకనే ఆ యూద ఆచారం మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అబ్రహాము, ఇస్సాకుతో స్టార్ట్ అయ్యి యూదులు వచ్చారు. అబ్రహాము, ఇష్మాయేల్తో ప్రారంభమై ముస్లిమ్స్ వచ్చారు. సో అరేబియన్స్ వచ్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది అలంకార రూపంలో చెప్పవచ్చును. 24వ వచనం నుంచి అలంకార రూపంలో ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఈ ఇద్దరు స్త్రీలను 2 నిబంధనలు. సో 2 స్త్రీలు ఉన్నారు, వాళ్ళిద్దరిని 2 నిబంధనలు అనుకుందాం. అందులో మొదటిది హాగరు, సీనాయి పర్వతం నుంచి పుట్టింది. దాని బిడ్డలందరూ పుట్టుక చేతనే బానిసలు. ఏలైనా హాగారు అనేది అరేబియాలోని సీనాయి పర్వతం అని గుర్తు. సీనాయి పర్వతం అనగానే మనకేం గుర్తు రావాలి? దేవుడు, ఆయన ఆజ్ఞలు గుర్తు రావాలి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన రోజే అక్కడ ఉన్నటువంటి వారందరూ ధర్మశాస్త్రానికి లోనయ్యారు కాబట్టి వాళ్ళందరూ దేవుడికి కుమారులు కాకుండా బానిసలు అయ్యారు. ఎప్పుడు? ఆ సీనాయి పర్వతం మీద నుంచి ఆజ్ఞలు అందుకున్నప్పుడు. సో ఇప్పుడు ఈ హాగరు ఎవరు అంటే ధర్మశాస్త్రంతో పోల్చవచ్చు, లేదా సీనాయి పర్వతంతో పోల్చవచ్చు. అది ఒక నిబంధన. ఇక 2వ నిబంధన అనేది ఈనాటి యెరూషలేమునకు సాదృశ్యము. మనం యెరూషలేము, దాని బిడ్డలు ఇప్పటికీ బానిసలుగా జీవిస్తున్నారు. ఇది హాగరుకు సంబంధించినటువంటి విషయం. కానీ పరలోకపు యెరూషలేము స్వాతంత్రం గలది. ఇది 2వ నిబంధన. సారా గురించి మాట్లాడుతున్నాడు.
అంటే వాళ్ళకు బాగా తెలిసిన విషయం అనమాట. ఇది యూదులకు బాగా తెలిసిన విషయం. అబ్రహాముకి 2 భార్యలు 2 కుమారులు అనే ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి వివరించడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏలైనా గొడ్రాల సంతోషంగా ఉండము, ప్రసవ వేదన పడని నీవు కేరింతలు కొట్టము. ఏలైనా భర్త కలిగిన స్త్రీ కంటే విడువబడిన స్త్రీకి భర్తలు ఎక్కువ. సోదరులారా, అయితే ఈసాకు వలెను మీరును వాగ్దాన ఫలములకు బిడ్డలు. సో ఆ రోజు ఆమెకి బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉండింది. కానీ తర్వాత ఆమె గర్భం ధరించింది, బిడ్డలు పుట్టారు. ఆ వంశంలో వచ్చినటువంటి వారందరే మీరు. ఇస్సాకు వంశంలో వచ్చిన వారందరే మీరందరూ దేవుని యొక్క వాగ్దాన ఫలముగా జన్మించినటువంటి వారు. కానీ ఆ దినములలో శారీరకంగా పుట్టిన కుమారుడు ఆత్మ వలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడునూ జరుగుతున్నది. అప్పుడు ఏం జరిగిందంటే, అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ డిపార్ట్ అయ్యారు, ఇష్మాయేలు ఇస్సాకు అని అంటే, ఒకరోజు ఇస్సాకు తర్వాత ఇష్మాయేలు ఆడుకుంటున్నారంట. ఆడుకుంటుంటే ఇష్మాయేలు పెద్దోడు అప్పటికి. సో అంటే ఆల్మోస్ట్ ఇస్సాకుకి ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇష్మాయిల్కి అరౌండ్ ఒక 20 ఇయర్స్ ఉండొచ్చు అనమాట. సో ఆ ఏజ్, నేను జస్ట్ ఏజ్ కంపారిజన్ చేస్తున్నాను. సో ఆ ఏజ్లో ఏమైందంటే, ఇష్మాయిల్ పెద్దోడు కాబట్టి పిల్లల్ని కొట్టడం ప్రారంభించాడు, వాడిని ఇబ్బందులు పెట్టడం ప్రారంభించాడు ఇస్సాకుని. ఎందుకంటే పెద్దవాడికే ఆస్తి మొత్తం వస్తుంది అనే జ్ఞానం ఆ రోజుల్లో 15 సంవత్సరాలు ఉండే పిల్లాడికి తెలియకపోవడం పెద్ద విషయమేం కాదు, అది సాధారణంగా తెలిసే విషయమే. సో అప్పుడు సారాకి కోపం వచ్చింది. నా బిడ్డ యాక్చువల్గా వాగ్దాన ఫలంగా జన్మించినటువంటి వాడు, హాగరు వల్ల జన్మించినటువంటి వ్యక్తి ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు వచ్చి మొదటి వాడి మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాడు. సో అది ధర్మశాస్త్రం అనేది ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందని చెప్పేసి ఇప్పుడు పౌలు గారు ఇక్కడ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు. చూడండి, అప్పట్లో ఇష్మాయేలు ఏ విధంగా అయితే ఇస్సాకుని, వాగ్దాన పుత్రుడిని, శారీరకంగా పుట్టినటువంటి పుత్రుడు ఏ విధంగా అయితే హింసించారో, ఇప్పుడు కూడా మనమందరము పరలోక యెరూషలేము అనేటువంటి వాగ్దానం ద్వారా జన్మించినాం. యేసుక్రీస్తు అనేటువంటి వాగ్దాన ఫలముగా జన్మించినటువంటి మనల్ని ధర్మశాస్త్రము అనేటువంటి ఒక బానిస మళ్ళీ వచ్చి మనల్ని హింసించాలని ట్రై చేస్తూ ఉంది. ఇంకా దాసిని ఆమె కుమారుని వెలుపలికి గెంటివేయము. ఏలైనా దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో వారసుడు కాడు. ఆ రోజు ఆమె ఏ విధంగా అయితే సారా దాసి కుమారుడిని వెళ్ళగొట్టిందో, ఆధిపత్యం చలాయించాలనుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఇష్మాయేలుని అతని తల్లిని విడిపించిందో, అక్కడి నుంచి వెళ్ళగొట్టిందో, అదేవిధంగా ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనము వెళ్ళగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కనుక సోదరులారా, మనము దాసి సంతానం కాదు, స్వతంత్రురాలి బిడ్డము. యేసుక్రీస్తు ద్వారా మనందరము స్వతంత్రురాలి బిడ్డ అయ్యాము. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం అనే దాన్ని మీరు నెత్తికెత్తుకోకూడదు, దాన్ని మీరు గెంటి వేయాలి. ధర్మశాస్త్రం అనేటువంటి ఆజ్ఞలు అనే వాటిని పాటించవచ్చు, కానీ ఆ శిక్ష అనేది ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాగరు వల్ల పుట్టినటువంటి ఇష్మాయేలు యొక్క సంతానం అంతా కూడా ఈరోజు అన్యులు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు కిందకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు ద్వారా అందరూ కలిసి దేవుని బిడ్డలం అవుతున్నాము. ఈవెన్ ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ అన్యులందరూ యేసుక్రీస్తు కిందకి వస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అనేటువంటి అవసరం లేదు. ఈరోజు ముస్లిమ్స్ కూడా ఖురాన్ మొత్తం ఏంటి, ఆల్మోస్ట్ సిమిలర్ టు ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ ఖురాన్లో ఉంటాయి. సో దాన్ని మీరు అనుసరించొద్దు, దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే మనం అందరం క్రీస్తు ద్వారా దేవునిలో వారసులమయ్యాము, దేవునికి వారసులమయ్యాము అనేటువంటి విషయాన్ని పునీత పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. 2 నిబంధనలను ఆయన చూపిస్తూ ఎంత చక్కగా పోల్చారనేది మనం ఈ 4వ అధ్యాయంలో అబ్జర్వ్ చేశాము. ఈ 4వ అధ్యాయానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా కామెంట్లో రాయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మీకు కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కైనా మీరు పంపించవచ్చు. సో నేను మీకు దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక 5వ అధ్యాయము, నెక్స్ట్ రాబోయేటువంటి అధ్యాయంలో స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడబోతున్నాడు. సో ధర్మశాస్త్రం అనేది మనల్ని ఒక లూప్లో ఉంచింది, ఒక నియమాలు అనేటువంటి లూప్లో ఉంచింది. ఇప్పుడు ఆ లూప్లో నుంచి బయటకు ఎలా రావాలి, బయట ఏ విధంగా మనం స్వేచ్ఛగా జీవించాలనేటువంటి విషయాలను ఆయన 5వ అధ్యాయంలో వివరించబోతూ ఉన్నారు. కాబట్టి 4వ అధ్యాయం ఇంతటితో ముగిసింది. 5వ అధ్యాయాన్ని రాబోయేటువంటి క్లాస్లో చర్చించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.